కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే సీఐ నాగరాజుకు జీజీహెచ్ విజయవాడలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని కోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి సిఐ నాగరాజుని మరికొద్దిసేపట్లోనే విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వైద్య పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లోనే ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి కోర్టు వరకు కూడా తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్గంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. నిన్న కూడా సింగునగర్ నుంచి సిటీ కార్యాలయం బందర్ రోడ్లో ఉన్న సిటీ కార్యాలయం వరకు తరలించిన నేపథ్యంలో అనేక రకాలైన ఆటంకాలు నాగరాజు మద్దతుదారులు సృష్టించినటువంటి నేపథ్యంలో పోలీసు అప్రమత్తమైంది. అక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. మొత్తమే చూస్తే 8 గంటల పాటు నాగరాజును విచారించారు సిట్ బృందం. అనేక రకాలైన ప్రశ్నలు సంధించారు. అయినప్పుడు కూడా నాగరాజు నుంచి ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన లేదు. ఒకవైపు సాయికృష్ణ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మరొక వైపు కృష్ణలంక పోలీసుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించినటువంటి సిట్ బృందం ఒక అవగాహనకు వచ్చింది. నాగరాజు పాత్ర పైన ఉన్నటువంటి అనేక రకాలైన అనుమానాలకి ఇచ్చినటువంటి ఎవిడెన్స్కి పోల్చి చూసుకున్న నేపథ్యం ఉంది. ఇంకొక వైపు మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండాల్సినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా మాయమైనటువంటి నేపథ్యంలో ఈ కేసు నిలబడకుండా ఉండటం కోసమే సీసీ ఫుటేజ్ని దాదాపు నెల రోజుల పాటు ఉండాల్సిన ఫుటేజ్ 2 రోజులు మాత్రమే ఉంచి మిగతా 28 రోజుల ఫుటేజ్ని డిలీట్ చేసిన వెనక ఎవరున్నారు అనేటటువంటి దిశగా కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. మరొక వైపు సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి 3 పేజీల ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు ఈ కేసులో కీలకంగా మారబోతోంది. సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు హింసించి చంపేశారు, తర్వాత కృష్ణలంక శ్మశాన వాటికలు దహనం చేశారనేటటువంటి ఆరోపణ ప్రధానంగా లిఖితపూర్వకంగా సిట్ పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది కీలకంగా మారబోతా ఉంది. తన కొడుకుని చూపించండి, బతికుంటే చూపించండి, చనిపోతే బాడీనైనా ఇవ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్పేసి ఆవిడ పోలీసులు చేసిన విజ్ఞప్తికి ఎక్కడ కూడా స్పందన రాని నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు హెబియస్ కార్పస్ ద్వారా ఈ నెల 15వ తేదీన విచారించడం, పోలీసులకు నోటీసులు జారీ చేయటం, పోలీసులు దానికి సంబంధించి ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణని హైకోర్టులో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపైన రివ్యూ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో విచారణకు ఆదేశించారు. సిట్ బృందాన్ని కూడా వేశారు. 4 రోజులుగా సిట్ బృందం ఇదే పనిలో ఉండి పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలతో కూడిన నివేదిక తయారు చేసింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన నివేదికతో పాటు సిఐ నాగరాజుతో పాటు నివేదికను కూడా కోర్టులో న్యాయమూర్తి ఎదుట సబ్మిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అనంతరం జరిగే జయరాజ్, అంటే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందుతున్నాయి. హరీష, ఒకవైపు సాయికృష్ణని మే 9వ తేదీన మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక సిఐగా ఉన్నటువంటి నాగరాజుకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ సమయంలో నాగరాజుకి ఇస్తున్నట్టు కూడా ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ ఎక్నాలజ్మెంట్ అంటే నాగరాజుకి సాయికృష్ణ తీసుకొచ్చి అప్పగించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత సాయికృష్ణ ఏం చేశారు, సాయికృష్ణ ఏమయ్యాడు, ఏ ప్రాంతాల్లో విచారించారు, అసలు సాయికృష్ణ ప్రస్తుతం బతికున్నాడా లేదా, సాయికృష్ణ నిజంగా చనిపోయి ఉంటే
పోలీసు ఉన్నతాధికారులకు ఆ సమాచారాన్ని ఇచ్చారా? ఈ విచారణలో ఈ కేసులో ఎవరెవరు పోలీసులు నాగరాజుకి అండదండలుగా ఉన్నారు, ఎవరు సహకారం చేశారు, ఎవరు ఆదేశాలతో సాయికృష్ణ తీసుకొచ్చారు, సాయికృష్ణని థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఆ సమయంలో సాయికృష్ణ పరిస్థితి ఏంటి? సాయికృష్ణ నిజంగా చనిపోయి ఉంటే, విచారణ సమయంలో చనిపోయి ఉంటే అది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారా? దానికి సంబంధించిన కేసు నమోదైందా? ఇలాంటి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిట్ పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు సాయికృష్ణ తల్లి చేసేటటువంటి ఆరోపణలో ప్రధానమైంది సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో చంపేశారు, ఆ తర్వాత కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారు, ఆ తర్వాత బూడిద కూడా కనపడకుండా చేశారన్న ప్రధానమైన ఆరోపణల నేపథ్యంలో సిట్ పోలీసులు శ్మశాన వాటికి కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి రికార్డును కూడా పరిశీలించారు. మే 24, 25 తేదీలో 8 అనాథ శవాలను దహనమైన రికార్డులు నమోదై ఉంది. ఆ 8 శవాలు అనాథ శవాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ శవాల్లో సాయికృష్ణ ఆ బాడీ ఏదైనా ఉందా అనే దిశ కూడా వివరాలన్నీ కూడా సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. ఆ 2 రోజులు శ్మశాన వాటికలో కూడా ఆ సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి కారణం ఏంటి? అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నెల రోజుల పాటు ఉన్నటువంటి సీసీ కెమెరాలలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు, ఆ ఫుటేజ్ అంతా కూడా ఏమైంది అని చెప్పేసి ఆ దిశగా కూడా అనేక అటు పోలీస్ మిగతా సిబ్బందిని, ఇటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని, మరోవైపు సాయికృష్ణ తల్లిదండ్రులను కూడా, ఆ బంధువులు కూడా అన్ని వైపుల నుంచి విచారణ అయితే పూర్తయింది. రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో సాయికృష్ణని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా, న్యాయపరంగా ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా సిట్ పోలీసులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టు వరకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిసేపటికి ఇప్పుడే వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం నాగరాజు, సిఐ నాగరాజుకి ఆ వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయ్యాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టాస్క్ ఫోర్స్ మొత్తం ఆ సిట్ పోలీసులు అందరూ కూడా అక్కడ నుంచి చాలా భారీ బందోబస్తు మధ్య తీసుకుని బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ విజయవాడ కోర్టుకి రాబోతా ఉన్నారు. నాగరాజు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రిపోర్టు కూడా ఆ ప్రభుత్వ వైద్యులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ వైద్య రిపోర్టు, అదేవిధంగా నాగరాజుని రిమాండ్ రిపోర్టు, ఇప్పుడు వరకు గత 4 రోజులుగా సిట్ పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు, ఇవన్నిటిని కూడా మరికొద్ది నిమిషాల్లోనే విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హరీష, రైట్ జయరాజ్, అంటే ఇప్పటికే సిట్ అధికారులు ఒక నివేదికను అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే మ్యాజిస్ట్రేట్లో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధించాక మరొకసారి ఏమన్నా అతన్ని కస్టడీకి కోరే అవకాశం ఏమైనా ఉందా, విచారణకు కోరే అవకాశం ఉందా సిట్ అధికారులు? ఎందుకంటే నిన్న జరిగిన విచారణలో ఇంకా కొన్ని సమాచారం అతని దగ్గర నుంచి రాబట్టలేకపోయారు కదా. తప్పకుండా హరీష, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దీంట్లో దాదాపు 22 మందిని సిట్ పోలీసులు విచారించారు. వారందరూ కూడా వాంగ్మూలాలన్నీ కూడా నమోదు చేశారు, అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్లో ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎఫ్ఐఆర్లో సిఐ నాగరాజు పేరు ఒక్కటి మాత్రమే ఉంది. మిగతా ఎవరైతే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారో, నాగరాజు సహకరించారో వారందరి పేర్లు కూడా పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకి నాగరాజును అరెస్ట్ చూపించినటువంటి సిట్ పోలీసులు ఈరోజు మరికొద్ది సేపట్లోనే 24 గంటల్లోగా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి రిమాండ్ కానీ విధిస్తే ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి నాగరాజుని మరొకసారి విచారణ కోసం నాగరాజుని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల పాటు విచారించినటువంటి నేపథ్యంలో నాగరాజు నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు అని చెప్పి తెలుస్తూ ఉంది. కస్టడీలోకి తీసుకొని ఎక్కడెక్కడైతే విచారించారు, ఎవరెవరి దగ్గర అయితే సాక్ష్యాలు నమోదు చేశారు, ఆ విచారణ సమయంలో నాగరాజుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారనేటువంటి అంశాల దిశగా ఆ విచారణ అయితే మరొకసారి విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి 8 మంది పేర్లని సాయికృష్ణ తల్లి అయితే ఇచ్చారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, మరొకవైపు కృష్ణలంక పోలీసుల పేర్లతో సహా ఎవరెవరైతే తన కొడుకుని హింసించారో, ఎవరెవరైతే తనను కూడా హింసించారో, తన ఫోన్ లాక్కోవటం, తనతో చాలా అమానుషంగా ప్రవర్తించారో వారందరూ కూడా సాయికృష్ణ మృతి వెనక ఉన్నారనేటటువంటి అంశాన్ని సాయికృష్ణ తల్లి రాతపూర్వకంగా సిట్ పోలీసులకి చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో వారందరూ కూడా మరొకసారి విచారించి వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం కస్టడీ సిఐని మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జయరాజ్, అంటే ఈ సిట్ అధికారులు జరిపిన విచారణలో అసలు నాగరాజు నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారంటే ఏ ప్రశ్నలకు అతను సమాధానం ఇచ్చారు, దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? హరీష, నాగరాజుకు సంబంధించి
అసలు సాయికృష్ణ ఎందుకు తీసుకొచ్చిన తర్వాత ఎలా విచారించే సమయంలో ఏమైనా రికార్డు చేశారా, వీడియో రికార్డు కానీ ఇతరత్ర రికార్డు ఏమైనా చేశారా, ఆ సమయంలో మిగతా సిబ్బంది ఎవరెవరు ఉన్నారు, ఏ విధమైనటువంటి అతన్ని ఏ రీతిలో అతను విచారించారు అనే దిశగా నాగరాజును విచారించారు. అయితే నాగరాజు నుంచి తాను మాత్రం సిఐగా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తాను చేయాల్సినటువంటి బాధ్యత చేశాను, తన డ్యూటీ నిర్వహించాను అని చెప్పి మాత్రమే చెప్పాడు తప్ప మిగతా ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం చెప్పలేదన్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఎందుకు మాయం అవ్వాల్సి వచ్చిందంటే దానికి కూడా ఆయన మౌనమే సమాధానంగా ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా అసలు సాయికృష్ణ చనిపోయాడా, సాయికృష్ణ చనిపోవడానికి కారణం ఏంటి, చనిపోతే ఆ బాడీని ఏం చేశారనేటటువంటి ప్రశ్నలకు కూడా నాగరాజు నుంచి ఏ విధమైన సమాధానం రాలేదు అన్నట్టుగా ఇప్పుడు వరకు బయటకు వచ్చినటువంటి వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే దీన్ని కూడా సిట్ పోలీసులు ధృవీకరించలేదు. అయితే ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి నాగరాజుని దాదాపు 8 గంటల పాటు విచారించినప్పటికీ అనేక సాక్ష్యాధారాలని సేకరించి వాటిని కూడా నాగరాజు ముందు ప్రవేశపెట్టి వాటికి సంబంధించి సమాధానం ఇవ్వాలన్నప్పుడు కూడా ఆయన నుంచి ఏ విధమైనటువంటి సమాచారం రాలేదన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రిమాండ్ గాని విధిస్తే మరొకసారి కస్టడీలోకి తీసుకొని అతను మరొకసారి విచారించడం, దీనికి బాధ్యులైన మిగతా పోలీస్ సిబ్బందిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారిని కూడా విచారించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.